ముక్కోటి ఏకాదశి నాడు హిందువుల మనసులో విపరీతంగా గాయపడి 2 సంఘటనలు జరిగినాయి. అదేంటంటే సింహాచలంలో ఒకటి జరిగింది. సింహాచలంలో దంపతులు వెళ్ళి తాము అయ్యవారిని దర్శించుకున్నారు. దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత పులిహోర ప్రసాదం కొనుక్కొని దాన్ని భక్తిగా తిందామని చెప్పేసి ఒక పక్కన కూర్చున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూసేటప్పటికీ దాని లోపల ఇంత పెద్ద నత్త కనిపించింది. ఆ నత్తని చూసి ఇద్దరు కంగారు పడిపోయి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందనమాట. అప్పుడు వచ్చి మేము ఇటువంటి పనులు ఎంత మాత్రం సహించము, ఇది సహించడాని విషయము, వెంటనే దీని మీద ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. ఈ రకంగా నత్తలు రావడము, పాన్ పరాగ్ పొట్లాలు రావడం, ఇవన్నీ రావడం అనేది ఎంత మాత్రం సహించము, దీన్ని తప్పకుండా ఎంక్వైరీ చేస్తామంటారు. ఎంక్వైరీ చేస్తారు సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నిసార్లు ఇట్లా వచ్చినా ఎందుకు బుద్ధి రావట్లేదు? సంపద సృష్టించి ఇస్తున్నప్పుడు అవి తీసుకెళ్ళి మీరు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో యూజ్ చేస్తున్నారు, ఓకే, అంతవరకు బాగుంది. కానీ ఇట్లా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి సరైన వసతులు కల్పిద్దామన్న బుద్ధి జ్ఞానము దేవాదాయ శాఖ లాంటి వాటికి ఎందుకు ఉండదు? ఇంకో సంఘటన మనకి ద్రాక్షారామంలో కనిపించింది. ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు ధ్వంసం చేశారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే శ్రీనివాస్ అనే వ్యక్తి దాన్ని ధ్వంసం చేశాడు. అతన్ని పట్టుకుని విచారిస్తే అతను మతిస్థిమితం లేని వ్యక్తి. అతనికి పాపం మెదడు దుబ్బేసి ఉంది. కేవలము మెదడు పనిచేయని పిచ్చివాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే మతిస్థిమితం లేని వాళ్ళు, ఈ రకమైన వ్యక్తులు కేవలం హిందువులకు సంబంధించిన ఐడల్స్ని మాత్రమే, లేదా వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని మాత్రమే ఎందుకు దాడి చేస్తారు, వాటిని నాశనం చేస్తారు. వేరే మతాలకు సంబంధించిన వాటిని ఎందుకు ముట్టుకొని కూడా ముట్టుకోరు, అటువైపు తొంగి కూడా చూడరు.